మూడు దశల గ్రామ పంచాయతీ ఎన్నికలు చూస్తున్నాం. ఎన్నికల్లో ప్రజాస్వామ్యం పాలు నేతి బీరకాయలో నెయ్యి వెతుకుతున్నట్టుగా ఉన్నది. డబ్బు లేకుండా వార్డు మెంబరుగా కూడా పోటీ చేయగలిగే పరిస్థితి లేదు. ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు ఖర్చు పెడుతున్నారు అని అంటే ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడున్నట్టు? గ్రామ పంచాయతీ ఎన్నికలే కాదు, నిన్నగాక మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో చూసాం మనం. శాసనసభ్యులు 20 కోట్ల నుండి 60 కోట్ల వరకు ఖర్చు పెట్టారు అని అంటే ఇంకా సాధారణ పౌరులు పోటీ చేయగలిగే అవకాశం ఉన్నదా? ఇంత పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెడుతున్న వాళ్ళు రేపు ప్రజల కోసం పనిచేస్తారా, మళ్ళీ ఆ డబ్బు సంపాదించుకోవడం కోసం పనిచేస్తారా? ఇది సీరియస్గా ఆలోచించాల్సినటువంటి విషయం. ఇది ఇట్లానే కొనసాగితే రేపు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఈ లెక్క ప్రకారం ఒక్కొక్క పార్లమెంటు సభ్యుడు సుమారు 100 కోట్లు ఖర్చు పెట్టడం అనేది పెద్ద ఆశ్చర్యం కలిగించే విషయం కాదనిపిస్తున్నది. అంటే ఎన్నికలు డబ్బుమయం అయిపోయినాయి. స్వచ్ఛందంగా ఓటు వేయటం పక్కకు పోయి డబ్బు తీసుకొని ఓటు వేయటం అనేది ముందుకు వచ్చేసింది. అంటే ప్రలోభాలకు గురై ఓటు వేయటం. ఇంకా ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది? అది బెదిరింపులకు గురై ఓటు వేసినా, ప్రలోభాలకు గురై ఓటు వేసినా అది స్వచ్ఛందం కాదు, సొంత అభిప్రాయము కాదు. కాబట్టి ప్రజాస్వామ్యం మంటగలిసిపోవటమే తప్ప ఇంకా ప్రజాస్వామ్యానికి విలువే ఉంటుంది. గ్రామాల్లో పేదలు డబ్బు కాశపడి డబ్బు తీసుకొని ఓటేస్తున్నారు అని కొంతమంది చెప్తున్నారు. నిజమే, డబ్బు తీసుకొని ఓటేస్తున్నారు. మరి మధ్యతరగతి సంగతి ఏమిటి? ఇప్పుడు గ్రామీణ పేదలు, ఈవెన్ పట్టణాల్లో కూడా అసంఘటిత కార్మికులు డబ్బు తీసుకుంటున్నారు అని అంటే ఒక రూపంలో దాన్ని అర్థం చేసుకోవచ్చు. పూట గడవడమే కష్టంగా ఉన్న వాళ్లకు ఆ మేరకు ఓటేసినందుకు డబ్బులు వస్తే అవి పొట్ట గడుస్తాయి, ఒక పూట గడుస్తుందనే ఆశతో వాళ్ళు తీసుకుంటున్నారనుకోవచ్చు. మధ్యతరగతి సంగతి ఏమిటి? మధ్యతరగతి ఉద్యోగుల సంగతి ఏమిటి? వీరికి ఓటు విలువ తెలుసు, చదువుకున్నారు, ప్రజాస్వామ్యం గురించి రోజూ మాట్లాడతారు. కానీ ఈరోజు పోస్టల్ ఓట్లు అమ్ముకుంటున్నారు. మనందరికీ తెలుసు, స్వచ్ఛందంగా స్వతంత్రంగా పోస్టల్ ఓటు వేస్తున్న వాళ్ళు ఎంతమంది, అభ్యర్థికి అమ్ముకుంటున్న వాళ్ళు ఎంతమంది, సంతకం చేసి ఫారాలు అభ్యర్థికి ఇచ్చేస్తున్నారు కదా. అంతేకాదు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వెండి గ్లాసులు, వెండి కప్పులు అంటే ఒక ఫ్యాషనబుల్ పద్ధతి అన్నమాట. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇది ఏం ప్రజాస్వామ్యం అవుతుంది? ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఈ దొడ్డిదారిన డబ్బులు పెట్టి ఓట్లు కొడుక్కునేటువంటి పద్ధతిని ప్రత్యక్షంగా ప్రోత్సహించేటువంటి దుస్థితి దాపురించింది. మనం చూస్తున్నాం, గత అనేక సంవత్సరాలుగా నడుస్తున్నది, ఇప్పుడు నడుస్తోంది. ఎమ్మెల్యే నిధులు అంటారు, ఎంపీ నిధులు అంటారు. ఈ ఎమ్మెల్యే నిధులు, ఎంపీ నిధులు ఏమిటి? ప్రభుత్వానికి నిధులు ఉంటాయి, వివిధ శాఖలకు కేటాయిస్తారు. అట్లానే ప్రభుత్వ నిధుల్లో స్థానిక సంస్థలకు, గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు కేటాయించాలి. తద్వారా ప్రజోపయోగాల కోసం ఆ డబ్బును ఖర్చు పెట్టాలి, అభివృద్ధి కార్యక్రమాల కోసం ఆ డబ్బును ఖర్చు పెట్టాలి. దీన్ని అమలు జొలిపేటువంటి బాధ్యత ప్రభుత్వ యంత్రాంగానిది, అధికారులది, సిబ్బందిది, వాళ్ళది బాధ్యత. అంటే శాసనసభ్యులు కానీ, పార్లమెంటు సభ్యులు కానీ వీళ్ళు చట్టసభల్లో సభ్యులు, చట్టాలు చేయవలసిన వాళ్ళు, నిర్ణయాలు చేయవలసిన వాళ్ళు. చట్టాలు చేసిన తర్వాత ఆ చట్టాలను అమలు జరపవలసినటువంటి యంత్రాంగం సక్రమంగా అమలు జరుపుతుందా లేదా ఒక నిఘా నేత్రంగా పనిచేయవలసిన వాళ్ళు, విధానపరమైనటువంటి చర్చలు చేయవలసినటువంటి వాళ్ళు, తప్పొప్పులను నిలదీయవలసినటువంటి వాళ్ళు. ఈ పని చేయవలసిన వాళ్ళు ఇది వదిలిపెట్టి ఎమ్మెల్యే నిధుల పేరుతో, ఎంపీ నిధుల పేరుతో ఆ నియోజకవర్గాల్లో ఏ పనికి ఎంత డబ్బు ఖర్చు పెట్టాలో వీళ్ళు నిర్ణయించడం మొదలుపెట్టిన తర్వాత ఇంకా ప్రజాస్వామ్యం ఏముంటుంది? ఓట్ల లెక్కలను బట్టే ఖర్చు పెడుతున్నారు. అంతేకాదు, ఒకసారి ఈ ఎమ్మెల్యే నిధులు, ఎంపీ నిధులు అని అన్న తర్వాత ఇక ప్రజలు వీళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండాలి. ఆ పనికి నిధులు ఇవ్వండి, ఈ పనికి నిధులు ఇవ్వండి అని చెప్పేసి 10 సార్లు తిప్పుకొని
మొహమాట పెట్టి మరి వచ్చేసారి ఎన్నికల్లో సుమా గుర్తుపెట్టుకోవాలనే పద్ధతుల్లో చెప్తూ లేదా ఆ మొహమాట పెడుతూ ఇవి ఖర్చు పెడుతుంటారన్నమాట. ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? ప్రజాప్రతినిధులు వాళ్ళు చేయవలసినటువంటి పనులు చేయకుండా, చట్టసభల్లో సభ్యులుగా తమ గురుతర బాధ్యతను నెరవేర్చకుండా ఇప్పుడు మభ్యపెట్టి ఆశ పెట్టి ఓట్లు దండుకోవటం, గెలిచిన తర్వాత ఆ ప్రజాప్రతినిధి స్థానాన్ని ఉపయోగించుకొని, ఆ పలుకుబడిని ఉపయోగించుకొని కాంట్రాక్టులు సంపాదించుకోవటం, ప్రభుత్వాన్ని ప్రభావితం చేసి తమకు అనుకూలంగా జీవోలు సంపాదించుకోవటం, ఇది వీళ్ళు చేస్తున్నటువంటి పని. ఈ పని చేయాలి అని అంటే అధికారుల సహాయం కావాలి. అందుకని అధికారుల మీద పర్యవేక్షణ చేయవలసినటువంటి ప్రజాప్రతినిధులు అధికారులకు దాసోహం అంటున్నారు, అధికారుల మీద ఆధారపడుతున్నారు, అధికారులతో కుమ్మక్కు అవుతున్నారు. ఇద్దరూ కుమ్మక్కై తమకు అవసరమైనటువంటి పనులు చేసుకుంటూ పోతున్నారు. ఇక అక్కడ ప్రజలు, ప్రజోపయోగాలు, ప్రజా ప్రయోజనాలు పక్కకు పోతున్నాయి. సరిగ్గా ఈ ప్రజాప్రతినిధులు ఈ ఉన్నతాధికారుల ఈ బలహీనతను ఉపయోగించుకొని పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు, పెద్ద పెద్ద వ్యాపారులు, వాళ్ళ దగ్గర కోట్లు ఉన్నాయి. వీళ్ళ జేబులు దడుపుతున్నారు, వీళ్ళకు లంచాలు ముట్ట చెప్తున్నారు, తమకు అవసరమైనటువంటి నిర్ణయాలు చేయించుకుంటున్నారు, తమకు అవసరమైనటువంటి పద్ధతుల్లో జీవోలు రాయించుకుంటున్నారు, ప్రభుత్వ విధానాలు తమకు అనుకూలంగా రూపొందేటట్టు ప్రభావితం చేస్తున్నారు, లాభాలు దండుకుంటున్నారు. చూస్తున్నాం మనం. రాను రానది ఎక్కడి దాకా వచ్చింది? రాజకీయ నాయకులు ఎవరో ఉంటే, ప్రజాప్రతినిధులు ఎవరో ఉంటే, వీరికి ఉన్నతాధికారులకు ఇంతో అంతో ముట్టజెప్పి పనులు చేయించుకునే దశ నుంచి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు, వ్యాపారులే ఇప్పుడు ప్రజాప్రతినిధులైపోతున్నారు. ప్రభుత్వాలను వాళ్లే నడుపుతున్నారు. ప్రజాప్రతినిధులను, మంత్రులను వారే నిర్ణయిస్తున్నారు. ఎవరిని ప్రజాప్రతినిధిగా పోటీ పెట్టాలి, ఎవరికి టిక్కెట్ ఇవ్వాలి, ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలి, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, కాంట్రాక్టర్లు నిర్ణయిస్తున్నారు. అంటే ఆ మంత్రివర్గం, ఆ కాంట్రాక్టర్ మంత్రివర్గం, లేదా ఆ పారిశ్రామికవేత్తల మంత్రివర్గం, లేదా ఆ బిల్డర్ మంత్రివర్గం అంతే. అంటే లాభం కోసం ప్రభుత్వాలనే చేతుల్లో పెట్టుకొని పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు ప్రభుత్వాలను నడిపేటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఫలితంగా ఇప్పుడేం జరుగుతోంది? రాజకీయాల్లో పెట్టుబడి పెడుతున్నారు, ఎన్నికల్లో పెట్టుబడి పెడుతున్నారు. పెట్టుబడి పెట్టడం, తాము చెప్పినటువంటి వ్యక్తులకు టికెట్ ఇమ్మని చెప్పడం, వాళ్ళని గెలిపించే బాధ్యత మాది అని చెప్పడం, కోటాను కోట్ల రూపాయలు పార్టీలకు విరాళాలు ఇచ్చి డైరెక్ట్గా వాళ్లే అభ్యర్థులకు కూడా ఖర్చు పెడుతూ గెలిపించుకోవటం, ఆ తర్వాత వాళ్ళ మనుషులుగా, వాళ్ళ చేతుల్లో ఉండేటువంటి వ్యక్తిని మంత్రులుగా తయారు చేసుకోవటం, తమ వ్యాపార ప్రయోజనాలకు అనుగుణమైనటువంటి నిర్ణయాలు, విధానాలు రూపొందించుకునే విధంగా ప్రభుత్వాలనే చేతుల్లో పెట్టుకొని నడిపించడం అనేది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎంతకాలం? ఇట్లా జరిగిన తర్వాత ఈ ఎన్నికల్లో, ఇలాంటి ఎన్నికల్లో ఇంకా ప్రజాభిప్రాయానికి స్థానం ఏమిటి? ప్రజాస్వామ్యానికి స్థానం ఎక్కడ? డబ్బు తీసుకుని ఓటేసిన తర్వాత, ప్రలోభానికి గురై ఓటేసిన తర్వాత ఇంకా స్వచ్ఛందంగా ఓటేయటం అని చెప్పలేం కదా. దాన్ని స్వతంత్రంగా ఓటేయటం కాదు కదా అది. కాబట్టి ఇక్కడ స్వచ్ఛందంగా, స్వతంత్రంగా అభిప్రాయాన్ని చెప్పేటువంటి అవకాశం పోతోంది. ఇంకేమాత్రం అది ప్రజాస్వామ్యం కాజాలదు. రెండవది, కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగిన వాళ్లే పోటీ చేయగలిగే అవకాశం ఉన్నప్పుడు, ఖర్చు పెట్టగలిగిన వాళ్లే అభ్యర్థులైనప్పుడు, గెలిచేవాళ్ళు అయినప్పుడు, వాళ్లే మంత్రులు అవుతున్నప్పుడు ఇంకా సమాన అవకాశాలు ఎక్కడున్నాయి? పౌరులందరికీ పోటీ చేసే హక్కు ఉంది అని రాజ్యాంగంలో రాసుకున్నాం. కానీ ఆచరణలో పౌరులందరికీ పోటీ చేసే అవకాశం ఎక్కడుంది? నామినేషన్ వేయగలుగుతారు, కానీ క్యాంపెయిన్ కూడా చేసుకోలేరే. ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడున్నట్టు? ఇది ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది అనేటువంటిది మనం సీరియస్గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత గెలిచినటువంటి అభ్యర్థి మళ్ళా అవి సంపాదించుకుంటాడు, దాన్ని పెట్టుబడిగా వాడుకుంటాడు, మరింత లాభం సంపాదించుకోవడం కోసం వాడుకుంటాడు తప్ప, కోటాను కోట్లు ఖర్చు పెట్టినోడు దేశ శ్రేయస్సు కోసం, ప్రజాశ్రేయస్సు కోసం పనిచేయగలడా? ఇది సాధ్యమా? పెట్టుబడి పెడుతున్నాడంటేనే
అంతకు మించి సంపాదించుకోవడం కోసం అనేది అర్థం కావడానికి పెద్ద కష్టపడాల్సినటువంటి అవసరం ఉన్నదా? ఎవరికైనా సులభంగా అర్థమయ్యేటువంటి విషయమే కదా. అంటే ఒకసారి పెట్టుబడి పెట్టినవాడు మళ్ళీ సంపాదించుకోవడం కోసమే పనిచేస్తాడు తప్ప ఇంకా అభివృద్ధి, ప్రజా శ్రేయస్సు, ప్రజా సమస్యల పరిష్కారం ఇవన్నీ ఆచరణలో చెప్పడానికి నీతులుగా ఉంటాయి తప్ప అమలు జరిగేవి కాదు కదా. ఇవన్నీ మనందరికీ స్పష్టంగా తెలిసినటువంటి అంశం. అంటే ఎప్పుడైతే ఎన్నికల్లో డబ్బు ప్రధాన పాత్ర వహిస్తున్నదో ఎన్నికలు ఒక ప్రహసనంగా మారిపోయినాయి, ఎన్నికలు ఒక ఫార్స్గా మారిపోయినాయి. ప్రజాస్వామ్యంలో నిజమైనటువంటి ప్రజాస్వామిక విలువలు బలహీనపడిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం బలహీనపడిపోతున్నప్పుడు, హక్కులకు భంగం కలుగుతున్నప్పుడు, ప్రజల పాత్రకు విలువ లేకుండా పోతున్నప్పుడు, మరోవైపు ప్రజా సమస్యలు పెరుగుతున్నప్పుడు జరిగేదేమిటి? ప్రజలు ప్రత్యక్ష తిరుగుబాట్ల ద్వారానే తమ భవిష్యత్తును నిర్ణయించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. ప్రజలు చైతన్యవంతులై నిలదీసేటువంటి క్రమం ద్వారానే తమ భవిష్యత్తును నిర్ణయించుకునేటువంటి పరిస్థితులు వస్తాయి. ఇది ప్రపంచ అనుభవం, ఇది భారతదేశ అనుభవం, ఇది తెలంగాణ అనుభవం, ఇది ప్రజలందరి అనుభవం. అందుకని రేపు ప్రజలు తిరగబడితే, చైతన్యవంతులుగా నిలదీస్తే ఆ తప్పు ప్రజలది కాదు, అది పాలకులది అవుతుంది. ఆ తప్పు ప్రజలది కాదు, డబ్బుతో నాటకాలు ఆడిపించగలిగేటువంటి పారిశ్రామికవేత్తలది అవుతుంది, కాంట్రాక్టర్లది అవుతుంది, ఈ డబ్బుతోనే నడిచేటువంటి ఈ వ్యవస్థది అవుతుంది. ప్రజలను తప్పుపట్టలేం. నిజానికి ప్రజలు చేయాల్సింది చైతన్యవంతంగా నిలదీయటమే, తిరగబడటమే, ప్రజలు ప్రభుత్వాలను నిలదీయటమే. ప్రజలు ప్రత్యక్ష భాగస్వాములు కాకుండా అది ప్రజాస్వామ్యమే కాజాలదు. ప్రజలు తిరగబడకుండా సోషలిజం కాదు, స్వాతంత్ర్యం కూడా రాలేదు. భారతదేశానికి స్వాతంత్ర్యం ప్రజలు తిరగబడకుండా వచ్చిందా? కాదే. ఏ ఉద్యమం లేకుండా ప్రధానమైనటువంటి మార్పులు రాలేదే. ప్రపంచమంతా అనుభవం చెప్పేది ఇదే. అందుకని దేశ స్వాతంత్ర్యమే పోరాడి సాధించుకున్నది అయినప్పుడు రేపు ప్రజా సమస్యల పరిష్కారం పోరాడితే తప్ప అయ్యే అవకాశం లేదు కదా. ప్రజాస్వామ్యంలో విలువలు లేకుండా పోయిన తర్వాత, ప్రజాస్వామ్యం మంటగలిసిన తర్వాత ప్రజలు ప్రత్యక్షంగా రంగంలోకి దిగడం తప్ప మరొక మార్గం ఉండదు. ప్రజలు చైతన్యవంతంగా తిరగబడడం తప్ప ఇంకొక మార్గం ఉండదు. ప్రజలు అందుకు సిద్ధపడతారు. దీన్ని గమనించి ప్రజల కోసం పనిచేస్తామా, ప్రజా తిరుగుబాటును ఆహ్వానిస్తామా నిర్ణయించుకోవాల్సింది పాలకులే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.